ఆగామి కర్మల్ని అంటే ఇప్పుడు మనం చేసేటువంటి కర్మల్ని బంధం కాకుండా కర్మయోగం ద్వారా ఏ రకంగా మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి 3 రకాలైనటువంటి ఉపాయాలు చెప్పబడ్డాయి భగవద్గీతలో. అవే, 1 కర్తృత్వాభిమానం లేకుండా కర్మలు చేయటం, 2 నిష్కామంగా అంటే ఫలితాన్ని కోరుకోకుండా ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయటం, 3వది ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయటం. ఈ 3 రకాలైనటువంటి ఉపాయాలని మనం ఎప్పుడైతే అనుసరిస్తూ ఉంటామో మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా మనకి బంధం కాకుండా తొలగిపోతాయి. అయితే కర్తృత్వాభిమానం లేకుండా కర్మలు చేయటం అనేటువంటిది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సహజంగా ఎవరు కర్మ చేస్తే వాళ్ళే ఫలితాన్ని అనుభవించాలి. ఎందుకనంటే మనం చేసేటువంటి కర్మలకి కర్త మనమే గనక ఆ కర్మఫలం కూడా మనమే అనుభవించాలి. అందువల్ల నేను కర్తగా కాకుండా కర్త పరమాత్మ ఆయన యొక్క ఏజెంట్గా, ఆయన యొక్క గుమాస్తాగా, ఆయన కింద ఒక జీతగాడిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అనేటువంటి భావనతో మనం కర్మలు కనుక చేసినట్లయితే ఆ కర్మఫలాలన్నీ కూడా మనకి రావు. ఎందుకనంటే మనం కర్తగా లేం గనక, చేసిన వాడిగా లేం గనక ఆ కర్మఫలాలు కూడా మనకి రావు. అందువల్ల ఈ కర్తృత్వ భావన, నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా ఇది నా కర్తవ్యం, ఇది నా బాధ్యత అనేటువంటి భావనతో కర్మలు చేస్తూ ఉండాలి. ఉదాహరణకి ఒకడు కోపంతో తన శత్రువుని హత్య చేశాడు అంటే ఇది కర్తృత్వంతో చేసినటువంటి పని. కాబట్టి అంటే చేసింది తానే గనక ఆ ఫలం కూడా వాడే అనుభవించాలి. ఒక దొంగతనం కోసం అని చెప్పి ఆ మెడలో ఉన్నటువంటి వస్తువుల్ని కాజేయటం కోసం అని చెప్పి వాళ్ళని హింసించి కొట్టి లేదా అవసరమైతే గొంతు బిసికి ఆ సొమ్ములు కాజేస్తాడు. ఇది కూడా కర్తృత్వంతో చేసింది కనుక ఆ కర్మఫలం అతనికే వస్తుంది. మరైతే ఇంకో రకమైనటువంటివి ఉన్నాయి చూడండి. ఒక తలారి ఉన్నాడు, ఆ తలారి ఉరి శిక్షలు అమలు చేస్తూ ఉంటాడు. ఉరి శిక్షను వేసేదేమో జడ్జి, అమలు చేసేదేమో తలారి. మరి ఆ తలారి తనకి ఏ సంబంధం లేనటువంటి ఒకరిని ఉరిదిస్తున్నాడు కదా, మరి ఆ పాపం ఆ తలారికి వస్తుందా? రాదు. ఎందుకనంటే ఆ తలారికి అతడికి శత్రుత్వం ఏమి లేదు, అతన్ని చంపాలనేటువంటి కోరిక లేదు. కానీ అతడు ఆ పని చేస్తాడు. ఎందుకని చేస్తాడు? అది ప్రభుత్వం అతడికి డబ్బిచ్చి ఆ పనికి నియోగించింది, అందువల్ల అతడికి ఏమీ లేదు. అందుకనే ఎప్పుడైనా సరే తలారి ఉరి శిక్షను అమలు చేసేటప్పుడు ఆ ఉరికి ఎవరైతే గురవుతున్నారో వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తాడు ముందు. అయ్యా, నీకు నాకు ఏ సంబంధం లేదు, నేను ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని అమలు పరుస్తున్నానే కానీ ఇందులో నాదేమీ లేదు అనేటువంటి మాటని అంటూ నమస్కారం చేస్తాడు. అదేవిధంగా సరే ఒక జడ్జి ఉన్నాడు, మరి ఆయన ఒక దొంగకి లేదా ఒక తప్పు చేసినటువంటి వాడికి శిక్ష వేస్తాడు, బాగా నేరం చేసినటువంటి వాడికి ఉరి శిక్ష కూడా వేస్తాడు. మరి ఈ శిక్షలు కనుక వేస్తూ ఉంటే మరి ఆ జడ్జికి ఏదైనా ఫలితం వస్తుందా? అతను చేసినటువంటి ఈ తప్పుకి ఫలితం ఏమైనా వస్తుందా అని అంటే అతడికి ఏమీ ఫలితం రాదు. ఎందుకనంటే చట్టాన్ని అనుసరించి అతడు చేస్తూ ఉంటాడు. అంతేకాదు, ఎవడు నేరం చేసింది జడ్జి స్వయంగా కళ్ళతో చూడ్డు, కానీ సాక్ష్యాలను బట్టి ఆ ప్లేడర్లు వాదించిన దాన్ని బట్టి ఆయన నిర్ణయానికి వస్తాడు. అందుకే తీర్పు రాసేటప్పుడు కూడా లభించిన సాక్ష్యాధారాలను బట్టి ఇదిగో ఈ ముద్దాయి ఫలానా తప్పు చేశాడని నిర్ణయించడమైంది కనుక ఇదిగో ఫలానా సెక్షన్ ప్రకారం ఇతడికి 3 సంవత్సరాలు శిక్ష వేయటమైంది, లేకపోతే 7 సంవత్సరాల కారాగార శిక్ష వేయటమైంది, లేకపోతే 302 సెక్షన్ ప్రకారం ఇతడికి ఉరి శిక్ష వేయటమైంది అని ఆయన చెప్తాడు. ఇందులో ఆయనది ఏమీ లేదు, అంత చట్టం. అంటే చట్టం అనేటువంటిది ఒకటి ఉంటే దాన్ని అమలుపరిచేటువంటి వాడు మాత్రమే, అంటే కర్తవ్యంగా
తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడే తప్ప తాను కర్త మాత్రం కాదు. ఈ విధంగా కర్తృత్వ భావన లేకుండా కర్తవ్యతా భావనతో ఆగామి కర్మలు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇక అటువంటి వాడికి ఏ కర్మఫలాలు అంటవు. మరి ఈ విధంగా కర్మలు కనుక చేయాలంటే పనులు చేసేటప్పుడు, కర్మలు చేసేటప్పుడు మనం ఏ రకమైనటువంటి ఆలోచనలు చేయాలి, ఏ రకమైనటువంటి భావన మన మనస్సులో కలిగి ఉండాలి? నేను పరమాత్మ చేతిలో సాధనాన్ని మాత్రమే, నేను పరమాత్మ చేతిలో ఉన్నటువంటి పనిముట్టుని మనం ఎట్లయితే ఉపయోగించుకుంటామో పరమాత్మ మనల్ని అట్లా ఉపయోగించుకుంటున్నాడు పనిముట్టులాగా. అందువల్ల పనిముట్టుకి ఏ ఫలితం రాదు, ఆ చేసినటువంటి వాడికి వస్తుంది. అలాగనే ఇప్పుడు కూడా ఏంటంటే నేను పనిముట్టులాగా పనిచేస్తున్నా, ఇలా చేయటం నా కర్తవ్యం, ఇది పరమాత్మ యొక్క ఆదేశం, ఆయన సూత్రధారి, నేను పాత్రధారిని అనేటువంటి భావన మన మనస్సులో ఉంటే ఈ కర్మలు చేసేటప్పుడు ఏ రకమైనటువంటి కర్మ మన శరీరం ద్వారా జరిగినప్పటికీ కూడా దాని యొక్క ఫలితం మనకి రాదు. అయితే ఈ భావన అన్ని సందర్భాల్లో ఉండాలి. అలా కాకుండా ఏదో మన స్వార్థం కోసం దాన్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే అది చాలా తప్పు అవుతుంది. దాన్నే మెట్ట వేదాంతం అని అంటుంటారు. అంటే మనం తెలుసుకున్నటువంటి విషయాన్ని ఎక్కడో మన స్వార్థానికి ఉపయోగించకూడదు. ఒక రైతు చక్కని తోటను పెంచాడు, రకరకాలైనటువంటి ఫలాలు పుష్పాలు అన్నీ కూడా ఆ తోటలో ఉన్నాయి. తోటంతా ఎంతో చక్కగా అందంగా ఉంది. ఆ దారిని పోయేటువంటి వాళ్ళందరూ కూడా అట్లా ఒక్కసారి అట్లా చూసి దాన్ని ఆనందించకుండా ఎవరు అటు వెళ్ళటల్లా. మరి ఇంత బాగా ఉంటప్పటికల్లా ఆ వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏమండి ఈ తోట ఎవరిది, ఎవరు ఈ తోటను పెంచింది అని కనుక అడిగితే వెంటనే ఆయన ముందుకు వస్తాడు, నేనేనండి, నేనే పెంచింది. ఆహా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఆ పుష్పాలు కానీ ఆ ఫలాలు కానీ, ఎంత బాగుందండి, ఎంత చక్కగా చేసావని అంటే, అవునండి నేను కాశ్మీర్ నుంచి ఫలానా తెప్పించాను, అదిగో బెంగళూరు నుంచి తెప్పించాను, అదిగో మైసూరు నుంచి అది తెప్పించాను అని దేశంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏమి చేసిందో ఏం కష్టపడ్డాడో అవన్నీ కూడా ఏకరవ పెడతాడు. మరి అదే రైతు ఒక రోజున ఒక ఆవు వచ్చి ఆయన తోటలో వాటిని వీటిని మేసేస్తూ ఉంది. పాపం అంతా చెడిపోతూ ఉంది. చూస్తే ఆయన కడుపు మండిపోతూ ఉంది. చేతిలో కర్ర ఉంది, పట్ట 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 కొట్టేశాడు. కొట్టేటప్పటికి పాపం అది ఎక్కడో తగలరాని చోట తగిలింది, చచ్చిపోయింది. ఆవు చచ్చిపోయేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చేరారు. చేరి ఇదేమిటయ్యా ఆవును చంపావు, ఆవును కన్నా చంపితే గోహత్యాపాతం వస్తుంది కదా, ఇలాంటి పని నువ్వు ఎందుకు చేశావు, ఏదో దాన్ని తోలితే సరిపోయేది కదా అని అన్నాడు. దానికి ఈయన అంటాడు, ఏమండి నాకెందుకు వస్తుందండి గోహత్యాపాతకం, ఇందులో నాదేముంది, అసలు ఆవును కొట్టింది ఎవరు, కర్ర, కర్రను పట్టుకుంది చెయ్యి, చెయ్యి అంటే కర్మేంద్రియం, ఈ చేతికి అధిష్టాన దేవత ఎవరు, ఇంద్రుడు, కనుక వస్తే ఇంద్రుడికి వస్తుంది గోహత్యాపాతకం, నాకెందుకు వస్తుంది అని అన్నాడు. అంటే ఎవరయ్యా ఈ తోటను పెంచిందంటే నేనే, ఆవును చంపింది ఎవరు అంటే ఇంద్రుడు, కర్ర చెయ్యి ఇంద్రుడు, ఈయన మాత్రం కాదు. అంటే ఇక్కడ ఈ విషయం నిజమే. ఏమిటనంటే నిజంగా అతను వేదాంతం ప్రకారం కనుక నడుచుకున్నట్లయితే అది కరెక్టే. కానీ అక్కడేమో ఎవరయ్యా చేసింది అని అంటే అంతా భగవంతుడు చేయించాడని అనలేదే, అదిగో నేనే చేశానని అంటున్నాడు. ఇక్కడేమో అదే నేను చేయలేదంటున్నాడు. అంటే పుణ్యకార్యం మంచి పని కనుకైతే గొప్పది కనుకైతేనేమో తాను చేశాడు, ఏదైనా కాస్త పాపం వచ్చేటువంటి పని కనుకైతేనేమో తనకేం సంబంధం లేదు. అందుకని దీన్నే స్వార్థం అంటారు, దీన్నే మెట్ట వేదాంతం అంటారు. ఇది ఒక చోటేమో కర్తృత్వ భావన, ఒక చోటేమో కర్తవ్యతా భావన. తోట ఎవరు పెంచారనంటే నేనేనంటాడు, అది కర్తృత్వ భావన. ఆవును చంపింది ఎవరనంటే నాకేం సంబంధం లేదు, చెయ్యి ఆ చేతికి అధిపతి ఇంద్రుడు కాబట్టి ఆయన అని అంటాడు, అది కర్తవ్యతా భావం. ఇలాంటి ఒక పని దగ్గర అట్లా ఒక పని దగ్గర ఇట్లా ఉంటే లాభం లేదు. అన్ని సందర్భాల్లో కూడా ఒకే రకంగా ఉండాలి.